Hello viewers, welcome to my channel Hyderabad Blues on cricket analysis. I am your Sai Prakash alias Sai Prasad. On the request of my viewers to upload my video in Telugu, though it is my English channel, I am forced to upload this video in Telugu. So with your kind permission, I am going to change my language to Telugu. Namaskaram sir. వెల్కమ్. నా ఛానల్ పేరు హైదరాబాద్ బ్లూస్ ఆన్ క్రికెట్ అనాలిసిస్. నేను మీ సాయి ప్రకాష్ అలియాస్ సాయి ప్రసాద్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, నాకేమైనా మెసేజ్ ఇవ్వాలి అనుకుంటే, మెయిల్ ఇవ్వాలి అనుకుంటే, నా మెయిల్ ఐడి goodluckprasad@gmail.comకు మీరు మీ క్వారీస్ పంపవచ్చు. తప్పకుండా నేను సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తాను. నేను ప్రామిస్ చేసిన విధంగా ఇవాళ సాయంత్రం మ్యాచ్ మనకి ఒమాన్ వర్సెస్ ఇండియా అబుదాబిలో మనం ఆడబోతున్నాము. అందుకనే ఇవాళ నేను నా ప్లేయింగ్ 11 లైక్ ఎనీ ఎనలిస్ట్ దారిలో నేను కూడా నా ప్లేయింగ్ 11 నేను ప్రతిసారి మా ప్రేక్షకులకి ఇస్తాను. ఎంత యాక్యురేట్గా అది మీట్ అవుతుందనేది అది మరి సెలక్షన్ కమిటీ వాళ్ళు టీంలు ఎక్స్చేంజ్ చేసుకున్నప్పుడు వాళ్ళు చూసుకుంటారు. ఏది అయినప్పుడు కూడా నా లెక్క ప్రకారము, నా ఎనాలిసిస్ ప్రకారము, నేచర్ ఆఫ్ ది గ్రౌండ్ పాయింట్ ఆఫ్ వ్యూ, అపోనెంట్స్ యొక్క స్ట్రాంగ్ పాయింట్స్, వీక్ పాయింట్ ఆఫ్ వ్యూ, నేను నా ప్లేయింగ్ 11 మాత్రం నేను ప్రతిసారి ఇస్తానండి. ఇది ప్రతిసారి జరుగుతున్నదే. కొన్నిసార్లు మీట్ అవ్వచ్చు, కొన్నిసార్లు మీట్ అవ్వకపోవచ్చు. ఈ విధంగా నేను టెస్ట్ మ్యాచ్కి, ఓడిఐకి, T20 కూడా నేను ఇస్తూ ఉంటాను. రాబోయే సిరీస్ మనకి ఏ మ్యాచ్లు ఉన్నాయో ఇండియాకి చూసి వాటి ప్రకారం కూడా నేను ఒక టీం తయారు చేసుకుంటాను. ఇది నా రెగ్యులర్ యాక్టివిటీ అని చెప్పదలుచుకున్నాను. ఏది ఏమైనప్పటికీ ఏషియా లోపల ఉన్న టీమ్స్లో ఇండియా వన్ ఆఫ్ ది బెస్ట్ టీము. ఇండియాను ఓడించే సత్తా అపోనెంట్స్కు ఉంది అని అనుకోవటం లేదు. ఏది ఏమైనప్పటికీ కూడా లిస్ట్ కనుక చూసినట్టయితే మీరు ఇండియా, పాకిస్తాన్, నిన్న మ్యాచ్ వీక్షించాక శ్రీలంక థర్డ్ పొజిషన్లో తీసుకుంటున్నాను. ఆ తర్వాత మరి ఆఫ్ఘనిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కానీ మనం లిస్టులోకి తీసుకోవచ్చు. ఈ టీముల తర్వాతే వేరే టీములు మనం లెక్క చేయవలసి ఉంటుంది. అది వాళ్ళ టీంల యొక్క లుక్అవుట్ అండి. ఎటువంటి కోచ్ని వాళ్ళు పెట్టుకుంటున్నారు, ఎటువంటి టెక్నిక్ డెవలప్ చేసుకుంటున్నారు, ఏ టీం ఎగనెస్ట్ వాళ్ళు ఏ కాంబినేషన్స్ దిగుతున్నారు అన్నట్టుగా మరి ఇండివిజువల్ టీమ్స్ అవి చూసుకుంటాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళ నేను నా ప్లేయింగ్ 11తో మీ ముందుకు వచ్చాను. అయితే ప్లేయింగ్ 11 ఇచ్చే ముందు కొన్ని కామెంట్స్ షేర్ తెలుసుకున్నాను. స్పెషల్ కామెంట్స్ అవి ఏమిటి అంటే, పాకిస్తాన్తో మనం మ్యాచ్ విన్ అయ్యాక పరిణామాలు మాత్రము ఎలా ఉన్నాయి అని దాని మీద ఒక చిన్న కామెంట్ చేయదలుచుకున్నాను. అది ఏమిటి అంటే, క్రికెట్ లాగా మాత్రమే చూడండి సార్, దయచేసి నా ఛానల్ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అవును తెలుసు, పాకిస్తాన్కి ఇండియాకి మధ్యలో టెన్షన్ వాతావరణం ఉంది. థర్డ్ పర్సన్స్ కామెంట్స్ కూడా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా క్రికెట్ని క్రికెట్ లాగా చూసి మనం వీక్షిస్తే బాగుంటుంది అని నా పర్సనల్ అభిప్రాయము. షేక్ హ్యాండ్ చేయలేదు, కరచలనం చేయలేదు వాళ్ళతోటి అనే ఒక కామెంటు పదే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రెచ్చగొట్టే వీడియోలు అప్లోడ్ చేస్తున్నారు సోషల్ మీడియా లోపల. పాకిస్తాన్ ఒక టీం కావచ్చు, ప్రతి టీంకి ఇటువంటి స్టేజ్ అప్పుడు వస్తుంది. ఎంతమంది యంగ్స్టర్స్ అవైలబుల్ ఉన్నారు, ఎవరెవరు రీప్లేస్ చేస్తున్నారు, సెలక్షన్ ప్రక్రియ ప్రతి కంట్రీ ఒకలాగే ఉంటుంది. అండర్-19 ఛాంపియన్షిప్స్ ఆడాక హయ్యెస్ట్ లెవెల్లో ఆడాలి అంటే సెలక్షన్ ప్రాసెస్ ఒకటి ఉంటుంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది క్రికెట్ బోర్డ్స్ ఇండియాలో కూడా అదే జరుగుతుంది. మరి పాకిస్తాన్లో మరి రీప్లేస్ చేయగలిగిన ప్లేయర్స్, యంగ్స్టర్స్ లేరేమో మనకు తెలియదు. ఉన్న టీంతో వాళ్ళు కూడా ఆడుతున్నారు. మనకున్న అవైలబిలిటీ వాళ్ళకి లేకపోవచ్చు. ఏది ఏమైనప్పటికీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది కాంబినేషన్ ఇండియన్ టీము ప్రతి ఒక్కళ్ళు కూడా హయ్యెస్ట్ లెవెల్లో ఆడుతున్నారు కాబట్టి వాళ్ళ బెస్ట్ అవుట్ ఆఫ్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తారు. ఇండియన్ టీంలో అవకాశాలు దొరకడం కొంచెం కష్టం కాబట్టి డెఫినెట్గా వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసి
వాళ్ళ బెస్ట్ ఎబిలిటీని వాళ్ళు పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే వాళ్ళు టీంలో వాళ్ళ స్థానాన్ని సుస్థిరం చేసుకోగలుగుతారు. అలా అని చెప్పి సెలక్షన్ కమిటీ మీద కామెంట్ చేయడము, తప్పులు పట్టడము, టీంని తగలేశాడని చెప్పడము, పాడు చేశాడని చెప్పడము, ఇటువంటి కోచ్ మరి ఇంకోసారి ఉండడు అని చెప్పడము, ఈ రకరకాలుగా చాలామంది ఎక్స్పర్ట్స్ కామెంట్ చేస్తున్నారండి. దయచేసి చేయకండి సార్. ఒక స్పోర్ట్స్మెన్ లాగా, ఎనలిస్ట్ లాగా ఆ వివరాల్లోకి నేను వెళ్ళదలుచుకోలేదు. ఏది ఏమైనప్పటికీ కూడా క్రికెట్ లాగా చూసే స్వభావం నాది. అందుకనే నా ఛానల్ లోపల మీకు ఏ కంట్రీ ఎగనెస్ట్ ఎటువంటి కామెంట్స్ మీకు రావు. ఇప్పుడు మనం చేయవలసింది ఏమిటి అంటే, లైక్ ఎనీ అదర్ ఛానల్ 11 ప్లేయర్లు ప్రాబబుల్స్ ఇస్తూ ఉంటారు కాబట్టి నేను కూడా ప్రాబబుల్ ప్లేయర్స్ లిస్ట్ ఇస్తున్నాను. అబుదాబి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఐ థింక్ దుబాయ్తో కంపేర్ చేస్తే అది మోర్ ఫేవరబుల్ ఫర్ ది ఫాస్ట్ బౌలర్స్ అని అనుకుంటున్నాను. ఏదేమైనా పోయినసారి మార్పుల లోపల నేను తీసుకున్న ప్లేయర్లలో 1 or 2 ప్లేయర్స్ లేరు. శివం డుబే ఒకటి లేడు, హర్షదీప్ సింగ్ కూడా లేడు. బూమ్రా ఆడాడు పాకిస్తాన్ ఎగనెస్ట్. కుల్దీప్ యాదవ్ని తీసుకున్నారు, నేను కుల్దీప్ యాదవ్ని కన్సిడర్ చేయలేదు. సంజు శాంసన్ని నేను తీసుకోలేదండి. జితేష్ శర్మని తీసుకున్నాను, సంజు శాంసన్ వాళ్ళు కన్సిడర్ చేశారు. ముగ్గురు స్పిన్నర్ల పాయింట్ ఆఫ్ వ్యూ నేను అక్షర్ పటేల్ మరియు వరుణ్ చక్రవర్తిని నేను కన్సిడర్ చేశాను. మూడు స్పిన్నర్లు తీసుకోలేదండి. అయితే వాళ్ళు మాత్రం మరి ముగ్గురు స్పిన్నర్లతో ఆడడం జరిగింది. అక్షర్ పటేల్ ఒక ఆల్రౌండర్ కెపాసిటీలో చూడాలి. స్పిన్నింగ్ కెపాసిటీలో మాత్రం కుల్దీప్ సింగ్ నేను వరుణ్ చక్రవర్తిని చూడవలసి ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ మ్యాచ్లో నేను జితేష్ శర్మకి స్థానం కల్పిస్తున్నాను, సంజు శాంసన్కి స్థానం కల్పించడం లేదు. మరి శివం డూబేకి కూడా నేను పోయిన మ్యాచ్లో అవకాశం ఇవ్వలేదు. మరి మొన్న ఆడాడు కాబట్టి మరి అతను రిపీట్ చేయవలసి ఉంటుంది. సాధారణంగా ఇండియన్ టీంలో ఒకసారి విన్నింగ్ మూమెంట్లో మనం ఉన్నప్పుడు మార్పులు చేయడం నేను గమనించలేదు. మార్పులు చేయకుండానే సేమ్ టీంతో ఆడే అవకాశం కూడా లేకపోలేదు. ఏది ఏమైనా నా అనాలిసిస్ ప్రకారము నా 11 ప్లేయర్ల లిస్ట్ నేను మీకోసం అందిస్తున్నానండి. అది ఏమిటి అంటే, అభిషేక్ శర్మ, శుభమాన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం డుబే, జితేష్ శర్మ, హర్షదీప్ సింగ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ అండ్ వరుణ్ చక్రవర్తి. ఇలాగ ఫాస్ట్ బౌలింగ్ కెపాసిటీలో బుమ్రాని కన్సిడర్ చేయట్లేదు ఈ మ్యాచ్. మేబీ టీమ్ విల్ బికమ్ టూ స్ట్రాంగ్. చాలా స్ట్రాంగ్ అయిపోయినా కూడా మ్యాచ్ తొందరగా అయిపోతుంది. 60-70 రన్లలో కంక్లూడ్ చేస్తే వ్యూవర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, మ్యాచ్ రిజల్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ, గేమ్ యొక్క క్వాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఇంట్రెస్టింగ్గా ఉండకపోదు. అందుకని కొంచెము బ్యాలెన్స్ సైడ్ తీసుకుని అవతల వాళ్ళకు కూడా కొన్ని రన్లు కొట్టించి మనం కనుక ముందు బౌలింగ్ వేస్తే ఆ తర్వాత చేజ్ చేసినట్టయితే కొంచెము మ్యాచ్ ఆడినట్టుగా ఉంటుంది, చూసినట్టుగా కూడా ఉంటుందని నా పర్సనల్ అభిప్రాయం. ఏదేమైనా వ్యూవర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, స్పెక్టేటర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, మనం కట్టే డబ్బులకి పూర్తి విలువ మనం రాబట్టుకోవాలి. ఏది ఏమైనప్పటికీ కూడా స్టేడియంలో వీక్షిస్తున్నారంటే తప్పకుండా వాళ్ళు 100% సాటిస్ఫాక్షన్ పొందాలని వస్తారు. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని అవతల టీం యొక్క కెపాసిటీ ఏమిటి, ఇండియాతో ఆడే కెపాసిటీ ఏమిటి అని కూడా ఆలోచించి ఒక కాంబినేషన్తో ముందుకు వచ్చానండి. ఈ కాంబినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు దిగబోతున్నాము. ఏది ఏమైనప్పటికీ కూడా అవర్ టీమ్ హ్యాస్ బికమ్ టూ స్ట్రాంగ్ అని అనుకోవాలి. అయితే కుల్దీప్ని కూడా రిపీట్ చేయవలసి వస్తుంది. లాస్ట్ మ్యాచ్ ఆడాడు కాబట్టి వరుణ్ చక్రవర్తిని కూడా రిపీట్ చేయాల్సి వస్తుంది. వరుణ్ చక్రవర్తిని డ్రాప్ చేసి పోనీ వేరే బ్యాట్స్మెన్ అన్న వాళ్ళు తెచ్చే అవకాశం కూడా లేకపోలేదండి. ఇది నా పర్సనల్ కామెంటు. ఏదేమైనప్పటికీ కూడా మార్పులు చేర్పులు మాత్రం సహజము. క్యాప్టెన్స్ టీంని ఎక్స్చేంజ్ చేసుకున్నప్పుడు మాత్రమే మనకి యాక్చువల్ 11 ప్లేయర్లు ఎవరు ఉన్నారో అనే విషయం తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా కీపింగ్ ఇన్ వ్యూ ఆఫ్ క్రికెట్ యాజ్ అ మెయిన్ ఎజెండా,
నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. నమస్కారం. మరి ఒక వీడియోతో ముందుకు వస్తాను. బాయ్.